R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేటరాయ స్వామి దేవస్థానంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం. 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్. పటాసులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిర్ణయాత్మకమైన పాత్ర. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం, గురువులకు ఘనంగా సత్కారం. మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరిన రేషన్ డీలర్. ఘనంగా శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ 18వ యజ్ఞ మహోత్సవ వేడుకలు. గ్రామీణ ప్రాంతంలో ఓటు చైతన్య కార్యక్రమం. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ను ఘనంగా సన్మానించిన గడ్డం సిద్ధులు. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో స్క్రాప్ క్యూ సంస్థ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. దేశంలోని ప్రతి రైల్వే స్టేషన్ లో ప్రతి ఒక్క ప్యాసింజర్ వాడే డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ గాని, త్రాగిన టీ కప్పులను, ఇతర ఏ వస్తువులను గాని స్క్రాప్ క్యూ సంస్థ ద్వారా వాటిని రీసైక్లింగ్ చేసి వాయు కాలుష్య కార్బన్ ను తగ్గించి వస్తువును పునరుత్పత్తి చేసి వాడుకలోకి తీసుకురావడం జరుగుతుందని హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ వెల్లడించారు. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన స్క్రాప్ క్యూ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాల్లో మేకింగ్ ఇండియా, స్టార్టప్ ఇండియాలో భాగంగా ఈ రీసైక్లింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని, కాలుష్య రీత్యా ఎలాంటి కలుషిత బారిన పడకుండా ఉత్పత్తుల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీనియర్ డివిజనల్ కమిషనర్ మేనేజర్ డాక్టర్ అనిరుద్ ఫామార్చ్, సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ కమల్నాథ్, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. నేను ఫౌండర్ CEO ఆఫ్ స్క్రాప్ క్యూ. స్క్రాప్ క్యూ అనే సంస్థ లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి రీసైక్లింగ్ క్షేత్రంలో పనిచేస్తుంది. దీంట్లో ఏం చేస్తున్నామంటే మేజర్ వేరెవర్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుందో ఆ ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి రీసైక్లింగ్ పంపిస్తున్నాం అనమాట. రైల్వేస్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుందండి. బికాస్ రైల్వేస్ ఈజ్ అ లైఫ్ లైన్ ఆఫ్ ద హోల్ కంట్రీ అండ్ దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ రైల్వేస్. వాళ్ళు ఒక వాటర్ బాటిల్ లేకపోతే ఒక ఫుడ్ కంటైనర్ తీసుకుని వెళ్తారు. ముందు ఏమైందంటే రైల్వేస్ ఇది చెత్త కింద పడేసేది అండ్ ఈ చెత్త తీయడానికి వాళ్ళు దే యూస్ టు స్పెండ్ మనీ. ఇప్పుడు స్క్రాప్ క్యూతో మేము వెళ్ళి స్క్రాప్ క్యూ కొలాబరేట్ చేసి రైల్వేస్తో వాళ్ళని ఈ చెత్త అంతా మేము తీసుకుని చెత్తలో మనకి వెళ్తుందని చూపించి దాంతో వాళ్ళకి కూడా కొంచెం పర్ కిలో కొంచెం పే చేసి అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ చేస్తున్నాం. ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ అవడానికి మెయిన్ టెక్నాలజీ ఏంటంటే ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ అండి, విచ్ ఈ స్క్రాప్ క్యూకి యూనిక్గా ఉంది. ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ ఇండియాలో ఎవరి దగ్గర ఈ ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ లేదు. ప్లస్ ఈ ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీతో మనం కార్బన్ ఫుట్ ప్రింట్ ఎలా రెడ్యూస్ చేయాలో అది కూడా ఇస్తాం అనమాట. దీంతో ఏమవుద్దంటే ఇక్కడ వచ్చిన ప్రతి ప్లాస్టిక్ బాటిల్, ప్రతి ప్లాస్టిక్ కంటైనర్తో ఒక సర్టన్ కార్బన్ ఫుట్ ప్రింట్ రెడ్యూస్ అవుద్ది. అది రైల్వేకి ఉపయోగంగా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఏమవుద్దంటే దానివల్ల కార్బన్ క్రెడిట్ జనరేట్ అవుతాయి విచ్ విల్ బికమ్ అ రెవెన్యూ ఫర్ రైల్వేస్ అన్నమాట. As a citizen and as a company which is working towards the nation building, we thought Railways is the best partner and South Central Railway Hyderabad Division DRM గారు అవనండి లేకపోతే డాక్టర్ అనిరుద్ అవనండి వాళ్ళు చాలా ఫాస్ట్గా బెల్లంపల్లి పట్టణంలో గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం ఓటు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం ఓటు చైతన్య కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సామాజిక కార్యక్రమానికి బెల్లంపల్లి ఎస్సీ కమిటీ హాల్లో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు సువర్ణ, అడ్వకేట్ రాకేష్, నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, రానున్న స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కుతో సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం కోసం ముందుండాలని తెలిపారు. ఈరోజు NK24 టీవీ ఆధ్వర్యంలో
పాంప్లెట్ను ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఓటు అనేది ఒక వజ్రాయుధము. మనము ఈ ఓటును అమ్ముకోకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా బాగా ఆలోచించి మంచి నాయకులను ఎన్నుకోవాలనేది ఒక ఉద్దేశము. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను బయటికి తేవడానికి ఉద్దేశించి ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు NK24 స్వతంత్ర ఛానల్ని వారి యొక్క పాంప్లెట్ని ఆవిష్కృతం చేయడం జరిగింది. ఈరోజు యువకులు అనే అంశం మీద సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. యువకులు వారి బాధ్యతను గుర్తెరగాలి. ఎందుకంటే భారతదేశంలో యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా వాటిని ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి. నాయకులకు కూడా ఒక భయం అనేది ఉండాలంటే యువకులు ప్రశ్నిస్తేనే. కానీ యువకులు చెడు అలవాట్లకు బానిసమవుతున్నారు. నాయకులకు వచనపరులుగా మిగిలిపోతున్నారు. సో సమాజంలో లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలు గాడిగా పడడానికి యువకులు ప్రశ్నిస్తేనే అదొక స్కోప్ అనేది అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, యువకులు సన్మార్గంలో నడవాలని, మన భారతదేశంలో ఎవరెవరైతే మన ఇష్యూస్ మీద గతంలో పోరాడుతున్నారో వారిని ఆదర్శంగా తీసుకొని వారి మాటలు నడవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఏదైతే ఈరోజు మారుమూల ప్రాంతం వెల్లంపల్లి నుండి ఒక NK24 టీవీ స్థాపించడం జరిగింది. నా పేరు రామదేవ్ శ్రీనివాస్. నాకు BSc DED MA జర్నలిజం, ప్రస్తుతం PhD ప్రిపేర్ అవుతా ఉన్నాను. ఏదైతే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు వెలికి తీయడం కోసం గ్రామాలలో ఉన్నటువంటి మదనపల్లి రోడ్డులో నూతనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వయంగా ప్రారంభించిన తులసిరెడ్డి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ కు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలారెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి పార్టీని కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. రాబోయే 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చిన్నాభిన్నం అవుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలలో పెన్షన్లు తప్ప మిగతా 5 పథకాలు అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ, త్యాగధనుల పార్టీ, దేశభక్తుల పార్టీ, అందరి పార్టీ, జాతిపిత మహాత్ముడు శాంతిదూత నెహ్రూ గారు, విప్లవ నేత సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ నీలం సంజీవరెడ్డి, త్యాగశీలి సోనియమ్మ, ఇలాంటి గొప్ప నాయకులు నాయకత్వం వహించిన పార్టీ. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఇలాంటి నాయకులు ఆత్మ బలిదానం చేసిన పార్టీ. ఇటువంటి గొప్ప పార్టీలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడుగా గాజుల భాస్కర్ నన్ను నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, ఏఐసిసి మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి, PCA కుప్పం మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన టపాసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఆవులనత్తం గేటు గ్రామ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను కుప్పం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ జీటీ నాయుడు తెలిపారు. ఆవులనత్తం గేటు గ్రామ పరిధిలో మునుస్వామి అనే వ్యక్తి తన ఇంటిలో టపాకాయలను ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచారని గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 70,000 రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీపావళి పండుగ దగ్గర పడుతున్న వేళ వ్యాపార నిమిత్తం ముందుగానే టపాకాయలను తీసుకువచ్చి ఇంటిలో నిల్వ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యారెడ్డిని డైరెక్టర్ మైసయ్యను ఘనంగా సన్మానించిన గడ్డం సిద్ధులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ బెడగబుడగ జంగాల నాయకుడు కొలనపాక గ్రామానికి చెందిన మోతే మైసయ్యను కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం సిద్ధులు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మైసయ్య మాట్లాడుతూ, నాకు డైరెక్టర్ పదవి ఇచ్చిన ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్యకు ఈనాడు ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి పరిష్కార దిశగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బండపల్లి మహేష్ గౌడ్, విజయలక్ష్మి, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఆలేరు శాసనసభ్యులు మరి ప్రభుత్వ వీపు బీర్లా ఐలన్న గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే బేడబుడిగ జంగాలు వెనకబడినటువంటి ఈ బేడబుడిగ జంగాలని బీర్లా ఐలన్న గారు మరి మమ్మల్ని గుర్తించి ఈ మార్కెట్ డైరెక్టర్గా మమ్మల్ని నన్ను ఎన్నుకున్నందుకు ఈ బుడిగ జంగాల తరపున మరి ఆలేరు మరి శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాలు మరి మమ్మల్ని గుర్తించినందుకు ఐలన్న గారికి మరి శిరసు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఎందరో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చినారు, కానీ మమ్మల్ని మరి ఐలన్న గారు గుర్తించినటువంటి వ్యక్తి అంటే మా ఐలన్న గారు మమ్మల్ని గుర్తించినందుకు చాలా మరి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే బేడబుడిగ జంగాలని మరి రాజకీయ బాటలో ఆయన ఒక వెలుగులో నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి అలాగనే నూతన కమిటీకి వచ్చేసినటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు సార్ గారికి, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యులు వారికి కూడా కృతజ్ఞత. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం.
సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరికృష్ణారెడ్డి. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్లలో 44 కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని ఐఎఫ్టియు నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 23వ తారీఖు బ్లాక్ డే కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు గొట్టుముక్కల రోడ్డు నందు 04 లేబర్ కోడ్ల ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తూ కార్మికుల జీవితాలను విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు బీజేపీ ప్రభుత్వం కార్మికులను కట్టబెడుతుందన్నారు. 44 కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని, కార్మిక చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జి హరికృష్ణారెడ్డి, భాడేటి దాసు, కుంభంపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లు వెంటనే, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లు వెంటనే, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లు వెంటనే, అమలు చేయాలి పాత చట్టాలను యథావిధిగా, అమలు చేయాలి పాత చట్టాలను యథావిధిగా అమలు చట్టాలని తగలబెడతాం అనేది జరిగింది. ఈరోజు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపోయింది ఎక్కువ శాతం కూడా దేశంలో చూసుకుంటే కార్మికులే నష్టపోయారు. నోట్ల రద్దు కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, రకరకాల కార్యక్రమాలు పెట్టి కార్మికుల్ని ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా బీజేపీ కళ్ళు తెరిచి కార్మిక చట్టాలని గతంలో ఏ చట్టాలు వేటరాయస్వామి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భక్తాదులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చిన ప్రతాప్ సింహ. కుప్పం మండలంలోని వేటరాయస్వామి దేవస్థాన ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవానికి భక్తులు కదిలి రావాలని ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ కోరారు. పేరటాసి మోసం మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్పీ మునిరత్నం, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కళ్యాణోత్సవ పత్రికలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ 2014వ సంవత్సరం నుండి వేటరాయస్వామి దేవాలయ ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అలాంటిది గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం బాధాకరమన్నారు. పేరటాసి మాసం 3వ శనివారం సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడు నుండి సుమారు 40,000 మంది భక్తులు పాల్గొననున్నట్లు అంచనా వేశారు. వీరందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. దీక్ష కూడా తీసుకోనున్నాను కాబట్టి నా అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా అప్లై చేయడం, అది ఆల్మోస్ట్ 2 నెలల క్రితం అప్లై చేసాం. ప్రాసెస్ ఈఓ అపాయింట్ కాక మళ్ళీ జేఈఓ పెండింగ్, రకరకాల చిన్న చిన్న సమస్యలతో ప్రాబ్లం అయింది. ఇంకా మళ్ళీ అది సీఎంఓతో మాట్లాడి అంతా ఫాలోఅప్ చేసాం. అన్నీ మంచిగా అయింది. అందుకే రేపు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమేం చేయాలనేది కూడా మొత్తం రాసి చేస్తే ఒక కాపీ అది కూడా ఈవో పెట్టేసి దాంట్లో కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మనం చూసుకునేటట్టు అన్ని కార్యక్రమాలు చేసుకుందాం. అట్లాగే ఏదన్నా ఒక కార్యక్రమం ఖచ్చితంగా అందరూ కలిస్తే ఇప్పుడు ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు ఎవరో ఒకరు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే మనం కరెక్ట్గా ఎవరినైనా అడిగి చేయమంటే దానికన్నా 10,000 ఇచ్చినా, 5,000 ఇచ్చినా, 1,000 రూపాయలు ఇచ్చినా, ఒక రైస్ బ్యాగ్ ఇచ్చినా అందరూ కలిసి అందరి భాగస్వామ్యం ఉందంటే ఆ ప్రోగ్రాంలో ఉండేటటువంటి ఆనందం
సక్సెస్ అనేది వేరే అనేది నా భావన. సో అంత అద్భుతంగా ఈ కార్యక్రమం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 విరాట్ విశ్వకర్మ 18వ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఫేజ్ 1 ప్లే గ్రౌండ్ లో శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘం కాప్రా సర్కిల్ వారి ఆధ్వర్యంలో శ్రీ 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 మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి 18వ యజ్ఞ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జరిపొత్తుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంచయ్య, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, వివిధ పార్టీల ప్రముఖ నాయకులు, విశ్వకర్మ బంధుమిత్రులు హాజరయ్యారు. మొదట శ్రీ విరాట్ విశ్వకర్మ సంఘం నాయకులు జెండా ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా వీర బ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞ హోమంలో విశ్వ బ్రాహ్మణ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞ మహోత్సవ ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తిరుమల నగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలను నిర్వహించారు. పూజాది కార్యక్రమాల అనంతరం అన్న ప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం శోభయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తానన్నారు. విశ్వ బ్రాహ్మణ సంఘానికి భూమి కేటాయింపు చేయిస్తానని హామీ ఇచ్చారు. విశ్వ బ్రాహ్మణ కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని ప్రార్థిస్తున్నానని కోరారు. రక్త శిబిరంలో రక్తం డొనేట్ చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. సంఘం చైర్మన్ కేశోజి లక్ష్మీనారాయణాచారి, కేతోజి శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నూతలపాటి మల్లికార్జునాచారి, సమ్మని మురళీచార్యులు మాట్లాడుతూ యజ్ఞ మహోత్సవానికి సహకరించిన విశ్వ బ్రాహ్మణ కుటుంబాలకు, దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మునిగంటి రామ్ ప్రదీప్, పొలిపాక అంజయ్య, శ్యామ్ సుందర్ చారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. प्रमोद कुमार नामदेस्य मंगला नामनें सहकुटुंबानां दक्षकुमार नामनयः सहकुटुंबानां सर्वान्तराणां श्रीनिवासदेव नामदेस्य नंदा नामनें सुस्मिता नामदेस्य सुस्मिता नामदेस्य अभ्या नामदेस्य वेंकटेश्वर नामदेस्य सहकुटुंबानां सुमन सगोत्र नमस्या గ్రామంలోని రేషన్ షాప్ డీలరు మాకు కనీసం హమాలి కూలీలు కూడా దక్కటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయాలని కోరారు. భూదాన్ పోచంపల్లి మండలం గ్రామం పిల్లాయిపల్లి ఎఫ్సిఎస్ రేషన్ డీలర్ బాలమణి లక్ష్మీపతి మాట్లాడుతూ మాకు న్యాయం చేయాలని, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కనుక రేషన్ షాప్ డీలర్లకు కమిషన్ గిట్టుబాటు లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపం, మేము 30 సంవత్సరాల పై చిలుకుగా పనిచేస్తున్నాం. హమాలి ఛార్జీ మరియు దుకాణానికి కిరాయి కూడా డీలరే భరిస్తున్నాడు. కానీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. మాకు కమిషన్ను పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
రేపు జరగబోయే 24న సమావేశానికి రేషన్ షాప్ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి సమస్యల గురించి పరిష్కార మార్గం చేసుకుందామని రాగలరని కోరారు. పోచంపల్లి మండల అధ్యక్షులు బాలమణి లక్ష్మీపతి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిలాయపల్లి గ్రామ రేషన్ డీలరు పేట చంద్రకళ లక్ష్మీపతి గారు అనుకు నేను మండల ప్రెసిడెంట్గా చేయుచున్నాను. గత 30 సంవత్సరాల నుండి రేషన్ షాప్ నడుపుతున్నాము. ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రజాసేవ చేస్తున్నాం రేషన్ పంపిణీలో. కానీ మాకు గిట్టుబాటు లేదు. గత ప్రభుత్వంతో పోట్లాడినాము. కమిషన్ పెంచలేదు. 70 రూపాయలే ఉండే. మాకు ఒక్కొక్క డీలర్కు కనీసం రోజుకు ఒక 1500 రాయపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులను ఘనంగా సన్మానించారు. రాయపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1977, 1978, 1979 బ్యాచ్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. వాట్సాప్ వేదికగా గత కొంతకాలం నుండి మిత్రులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. అప్పట్లో వారికి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు. చదువు అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఒకరోజు ముందుగానే చేరుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకొని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు. వారు చదువుకున్న రోజుల్లో కొన్ని మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం మృతి చెందిన గురువులు స్నేహితులకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో గురువులు నరసింహారెడ్డి, కొండలరెడ్డి, మృత్యుంజయ శర్మ, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మా గురువులందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులు జూనియర్స్ అనుకోండి, సీనియర్స్ అనుకోండి, రాయపూర్ పాల్గొనంటే మీ అందరిలో ఒకటిగా ఉంటున్నాను. దానికి ఒక కారణం నరసింహ గారు బంధువులే కాకుండా మేము గౌరీగూడలో ఒక స్టూడెంట్స్ కాంప్లెక్స్లో వారు సీనియర్గా బీఎస్సీలో నేను హై స్కూల్ స్టూడెంట్. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము ఇద్దరం కూడా ఈ విద్యాశాఖలో ఉద్యోగంగా టీచర్గా అపాయింట్మెంట్ అయినాను. వారి యొక్క విశేష అనుభవాలు మన జిల్లాలో సమర్పించినారు. తర్వాత డిస్ట్రిక్ట్లో కల్చరల్ మాస్టర్స్ యొక్క లిస్టులో మొదటి లిస్టులో వారు ఉన్నారు. 3వ లిస్టులో నేను కల్చరల్ మాస్టర్గా ఉన్నాను. వారి విశేష అనుభవాలు ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.